వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే 5 రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తారు లేదా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. దీంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీనికి తోడు ద్రోణి ఏర్పడటంతో వచ్చే 5 రోజుల వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రాయలసీమ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 5.8 వరకు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజుల్లో అక్కడికక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో రాబోయే 5 రోజుల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో కూడా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని హెచ్చరించారు.